మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. చాలా పెద్ద ముచ్చటైపోయింది ఈ రోజులలో ఇమ్యూనిటీ అనేది. ఒకప్పుడు తెలవని పదం ఈరోజు ప్రతి ఒక్కరి జీవితాన్ని అల్లకల్లోలం చేస్తున్న పదం. ఇమ్యూనిటీ సిస్టమ్ గట్టిగా ఉంటే, మనం ఎప్పుడు చెప్తున్నట్టుగా డైట్ విషయంలో గట్టిగా ఉంటే, గట్ హెల్దీగా ఉంటే బాడీ బాగుంటుంది అన్నట్టుగా ఇమ్యూనిటీ సిస్టమ్ పోరాడగలిగే శక్తిని కలిగి ఉంటే ఏ వ్యాధి, ఏ హార్ట్ అటాక్లు, ఏ బ్రెయిన్ అటాక్లు, ఎటువంటి డిజీజ్లు కూడా, ఏ క్యాన్సర్లు మన జోలికి రావు. కానీ వీటన్నిటికీ కారణం ఎవరు? అల్టిమేట్గా మనమే. ఎస్, మన చేతులారా చేసుకుంటున్న కొన్ని తప్పులు ఏవైతున్నాయో వాటి వల్లనే ఈరోజు ఇమ్యూన్ సిస్టమ్ దెబ్బతింటుంది. దానివల్లనే ఎంతోమంది చనిపోతున్నారు. దీని గురించే ఈరోజు డిస్కస్ చేయడానికి మన స్టూడియోలో ఇద్దరు గెస్ట్లు ఉన్నారు. సీనియర్ న్యూట్రిషనిస్ట్ హర్షిత గారు అండ్ ఇంకొక డాక్టర్, చాలా సీనియర్ మోస్ట్ డాక్టర్ వ్యాకరణం నాగేశ్వర్ గారు. ఆయన వరల్డ్ ఎలర్జీ ఫౌండేషన్ ప్రెసిడెంట్ అండ్ ఇమ్యూనాలజిస్ట్. సో వాళ్ళిద్దరితో మాట్లాడి అసలు ఇమ్యూన్ సిస్టమ్ ఎక్కడ దెబ్బతింటుంది అనే ముచ్చట తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. మేడం నమస్తే. సో సార్, యాక్చువల్గా ఇమ్యూన్ డిసార్డర్స్ అనేవి చాలా ఎక్కువైపోయినాయి. అంటే చాలా మందికి అసలు ఇమ్యూన్ బేస్డ్ ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తున్నాయనే ఒక చిన్న క్లూ కూడా ఎవరికి అర్థమైతలేదు అసలు. సో బేసిక్గా అసలు ఇమ్యూనిటీ దెబ్బతినడం అనేది ఎట్లా జరుగుతుంది సార్? చిన్నగా గనక మనం చూసుకున్నట్టయితే భారతదేశంలో సుమారు 40 కోట్ల మంది ఇమ్యూన్ డిజార్డర్స్తోని బాధపడుతున్నారు. వివిధ రకాల ఇమ్యూన్ డిజార్డర్స్ 40 కోట్లు. ఇమ్యూనాలజిస్టులు, ఎలర్జీ సూపర్ స్పెషలిస్ట్ ప్రాక్టీస్ చేసేవారు భారతదేశంలో ఉన్నారు అని అంటే నాట్ మోర్ దెన్ 100-150. తెలుగు మాట్లాడే 2 రాష్ట్రాల్లో ఎలర్జీ, ఇమ్యూనాలజీ సంబంధించిన సబ్జెక్ట్ గురించి నిష్ణాతులు ప్రాక్టీస్ చేసేవారి సంఖ్య 3-4, కానీ రోగుల సంఖ్య 3.5 కోట్ల మంది. ఓ గాడ్. దానివల్ల ఏం జరుగుతుందంటే, ఓ రోగికి ఇబ్బంది వచ్చినప్పుడు ఒక మందు, ఒక స్కాను, లేకపోతే ఒక ఇంజెక్షన్ చెప్పి పంపించడమే కాకుండా కూర్చోబెట్టి ఇలాంటిది మళ్ళీ నువ్వు హాస్పిటల్ రాకుండా నీ ఇమ్యూన్ సిస్టమ్ ఎలా కాపాడుకుంటావు, దాని బేసిక్స్ ఏమిటి, అసలు నీకు ఎందుకు వచ్చింది, ఈ రోగాన్ని మళ్ళీ రాకుండా చేయడానికి నువ్వు ఏం చేయాలి ఇంట్లో అని చెప్పేవాడు కరువయ్యాడు. ఎస్, 20 years బిఫోర్ కంపేర్ చేసుకుంటే నాకు కొద్దిగా సంతోషం. ఎందుకనంటే యాజ్ అన్ ఇమ్యూనాలజిస్ట్ అండ్ ఎలర్జీ సూపర్ స్పెషలిస్ట్ భారతదేశంలో వర్క్ ఫోర్స్ 100-150 ఉంది మాకు. తెలుగు మాట్లాడే 2 రాష్ట్రాల్లో 3-4 కంటే ఎక్కువ లేరు. కానీ అట్లీస్ట్ ఉన్నారు కదా, ఒక పునాది అయితే పడ్డది కదా. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ విషయం. ఎందుకంటున్నానంటే ఇమ్యూన్ సిస్టమ్ సెట్ కనుక అయినట్టయితే ఎటువంటి రోగాన్నైనా సరే మీ శరీరము తట్టుకొని బయటపడే అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే వ్యాధి నిరోధక శక్తి డిస్టర్బెన్స్ వస్తుందో యూ విల్ బీ ఎక్స్పోజ్ టు మెనీ డిసీజెస్. ఏంటా డిసీజెస్? కార్డియాలజీ డిసీజెస్, నెఫ్రాలజీ డిసీజెస్, న్యూరాలజికల్ డిసీజెస్, గ్యాస్ట్రంటాలజికల్ డిఫరెన్స్ అంటే పొట్టలో మార్పులు, మెదడులో మార్పులు, గుండెలో మార్పులు, మూత్రపిండాల్లో మార్పులు. ఒక్క విషయంలో చెప్పాలంటే ఇమ్యూన్ సిస్టమ్ ఎలా ఉంటుంది అని మీరు అడిగితే దానికి సమాధానం, ఒక రాష్ట్రంలో, దేశంలో ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఎలా ఉంటుందో ఇమ్యూన్ సిస్టమ్ అలా పనిచేస్తుంది. బాడీకి మెదడులో జరిగిన మార్పులు, కాలు గోటి వరకు ఏం జరుగుతుందో మొత్తం రికార్డ్ చేసే సంస్థ ఇమ్యూన్ సిస్టమ్. ఓకే. దురదృష్టం ఏంటంటే దీని గురించి అవగాహన లేక ఆర్గాన్ బేస్డ్గా మనం వెళ్ళిపోయాం కాబట్టి, అంటే మీ కాలేయంలో ప్రాబ్లమా, కాలేయం స్కాన్ తీసుకోండి, ఇదిగో ఈ ట్రీట్మెంట్ 6 నెలలు తీసుకోండి, 6 నెలల తర్వాత మళ్ళీ ఒక్కసారి కనపడండి. అది తప్పని నేను అనట్లే, అది కరెక్టే. కానీ 6 నెలల తర్వాత మంచిగా అయిన తర్వాత మళ్ళీ ఇబ్బంది పడకుండా వాడు ఏం చేయాలని చెప్పాల్సిన బాధ్యత మళ్ళీ వైద్యుల మీదనే ఉంటుంది. కానీ ప్రాబ్లం ఏంటి వైద్యుల్లో? ఇమ్యునాలజీ కోర్సు మాకు మెడికల్ కాలేజీలోనే చాలా తక్కువ చెప్పారు. 20 years బిఫోర్, 25 years బిఫోర్ మేము ఎంబీబీఎస్లో మైక్రోబయాలజీ అనంతనారాయణ పనికర్ అని టెక్స్ట్ బుక్ ఉండేది. మాకు వైద్యులకి మాకు చెప్పింది 30 పేజీలు, పట్టుమని 30 పేజీలు లేదు. ఆ రోజుల్లో ఈ రోజు 40 కోట్ల మంది భారతదేశంలో ఉంటారని అంచనా వేయలేదు వాళ్ళు. అందుకని ఇమ్యునాలజీ గురించి వైద్య సంస్థల్లో, మెడికల్ కాలేజ్లో బోధనా సిబ్బంది కూడా టీచింగ్ లేదు.